వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నైబర్ ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళతో ఎవరున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి మీరు ఎలాగైనా సరే ప్రయాణం చేస్తారు, సో మీ ప్రయాణంలో మీకు హార్ట్ బ్రేక్ చేయొచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారంటండి. సో ఎవరు వాళ్ళు, ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, నైబర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకి 4 kids ఆర్ పప్పీస్, ఒక బేబీ స్మాల్ బేబీ చైల్డ్ ఉన్నారు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంట్లో పార్ట్నర్ విషయంలో బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అలా చేయమని చెప్పారంటండి. ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు, అనుకుంది జరగలేదు, క్రియేట్ చేద్దామని అనుకున్నారంట అవకాశంగా తీసుకొని, బట్ ఛాన్స్ లేదు. క్రియేట్ చేయడానికి స్ట్రాంగ్గా ఛాన్స్ లేదండి. ఇంట్లో ముగ్గురు విషయంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకున్నారంటే, నిజానికి బయట వాళ్ళతో పాటు ఇంట్లో అతను కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఆ వ్యక్తికి తెలియట్లేదు. అవకాశంగా తీసుకునేలా చేసి తన ప్రాబ్లంలో తనే ఇరుక్కునేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అసలు ఆపడానికి ఏదైతే మొదలు చేశారో బయట పర్సన్ అండి, 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, స్టెబిలిటీ, స్థిరత్వం, మ్యారేజ్ అయిపోద్ది, హ్యాపీగా ఉంటారని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానివల్ల వారికి 10కి 20% అనుభవిస్తారండి. 10%కి 20% అనుభవిస్తారు, 100కి 200% అనుభవిస్తారు. ఓకేనా. డబ్బులు పోగొట్టుకున్నారు ప్రయత్నించి, అస్సలు మిస్ అవ్వదు అని ఏదైతే అనుకున్నారో, మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే డబ్బులు ఇచ్చారో, మీ ఇంట్లో ఇద్దరు విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకునే పని జరగలేదు. నైబర్ ఉన్నారండి ఇందులో చాలా క్లియర్గా. నైబరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే మీ ఇంట్లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, లేదా ఇంట్లో ఉండి ఏదైనా ల్యాప్టాప్లో పని చేస్తున్నా, లేదా యూట్యూబ్ వర్క్ చేసుకుంటున్నా, ఓకేనా, వీడియోస్ చేసుకుంటున్నా, నేర్చుకుంటున్నా, ఏదైతే చేస్తున్నారో తద్వారా మీకు మనీ రాకుండా చేయాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారండి. మదర్ సైడ్ వాళ్ళు అనుకుంటున్నారంట. ఓకేనా. వాళ్ళు వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మీ పనులను ఇబ్బంది కలిగించడానికి, ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. మనీ రొటేషన్ చేస్తున్నారు కానీ అవకాశం లేదండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. అండ్ మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి వీళ్ళు ఎవరికి అవకాశం లేదు. వాళ్ళు 420 ఫ్రాడ్, చీటర్ అండ్ కావాలని చెప్పి అవకాశం తీసుకోవడం కోసం మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు. ఓకేనా. అండ్ వాళ్ళ యొక్క పనులు మానేసి, లేదా వాళ్ళ పనుల కంటే ఎక్కువగా మీ పనుల మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు అంటే దాని అర్థం ఒకటి అవకాశంగా తీసుకుంటున్నారు, లేదా ఫ్యూచర్లో అవకాశంగా తీసుకోవడం కోసం వాళ్ళు మీతో ఉన్నారు. వారు అవకాశం కోసం మీ పక్కన చేరుతున్నారంటండి. మీ చుట్టూ తిరగడం, మిమ్మల్ని మాట్లాడించడం లాంటివి చేస్తున్నారంట. ప్రైజ్ ఈజ్ సిగ్నిఫికెంట్, డబ్బుల కోసం. ఓకేనా. ఏదైతే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారో వాళ్ళ టైం అయిపోయిందండి, వీళ్ళు అనేది టర్న్ అయిపోయింది. సో అదే డబ్బులు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండవన్నమాట. ఎంతైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సంపాదించారో అదన్నీ కూడా ఒకటి వెళ్ళిపోతాయి. అండ్ ఒకరు ఎవరైతే మీ కుటుంబాలను ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాలని మొక్కలు చేయటం, లేదా బాధ పెట్టడం, లేదా కొంతమంది లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయటం, భార్యాభర్తల్ని వేరే దగ్గరికి పంపించేయటం, పిల్లల్ని వేరే దగ్గరికి పంపించేయటం, ఇలాంటివన్నీ ఎవరైతే ఇండైరెక్ట్గా చేశారో మీ లైఫ్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఒక మేల్ పర్సన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ పర్సన్ని కూడా ఇబ్బంది పెట్టేద్దాం అనుకుంటున్నారంట. బట్ ఏంటి అంటే సాడ్ చేయడానికి అవకాశం లేదండి. ఈ ప్రయత్నం ద్వారా తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో 9 మెంబర్స్, ఈ వీరిని తండ్రి కొడుకుల్ని కూడా వారి జీవితాల్ని తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారంట.
కానీ వారికి దారి లేదు. ఎందుకంటే యూ ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా చేశాక వాళ్ళని వెన్నుపోటు వేద్దాం, బ్యాక్ స్టాంప్ వేద్దాం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదండి. మీరు డివైన్‌లీ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్. మీ దాకా రావడానికి కూడా వీళ్ళెవరికీ అవకాశం లేదు. వాళ్ళు చేసినయి విలై కావచ్చు, ఇంకే వగైరా వగైరా అన్నీ కూడా రివర్స్ ఎళ్ళిపోతున్నాయి. వీళ్ళు టర్నింగ్ జర్నీ ఏదైతే ఉందో అది అక్కడే టర్న్ అయిపోతుందండి. అంటే ఒకటి వాళ్ళు యూ టర్న్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళ తలరాతలు టర్న్ అయిపోతాయి. మీ దాకా మాత్రం రాలేరు. ఒకరి విషయంలో ఇంట్లో పెద్ద విషయంలో ఓకేనా, ఇంట్లో ఎవరైతే కేర్ గివర్‌గా ఉన్నారో వారి విషయంలో, పార్ట్నర్‌షిప్ విషయంలో ఎవరైనా ఫుల్ స్టాప్ పెట్టేయాలి, రౌండప్ చేసేయాలి, మళ్ళీ జీరో చేసేయాలని అనుకుంటే మాత్రం వాళ్ళ కర్మ చాలా వేగంగా, అంటే సుడిగాలొస్తే ఎంత ఫాస్ట్‌గా వస్తది, అంత ఫాస్ట్‌గా వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ చూస్తారండి. అది కూడా కర్మ అనుభవిస్తారనమాట. ఓకేనా? అప్పుడు ఈ విధంగా కూర్చోవాలి వాళ్ళంతా కూడా. ఎవరెవరైతే మీ విషయంలో యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారో నలుగురు ఈ విధంగా ఉంటారనమాట. వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో వాళ్ళకి ఫ్యామిలీ, లవ్ ఏమీ ఉండవు. మనీ కూడా. ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న దానికి. ఖచ్చితంగా సాడ్ అయితే చేయలేరండి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మూన్ గాడ్? మీరు మీ వాళ్ళు సేఫ్ అండి. మీరు హీల్ అవ్వడానికి కొంచెం టైంని పెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. నో నీడ్ టు వర్రీ. మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ టైమింగ్లో మీ లైఫ్లో అన్నీ జరుగుతాయి. ఓకేనా? నో నీడ్ టు వర్రీ. ఏంజెల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పర్ఫెక్ట్ టైమింగ్. ఎస్, పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ ఆన్. న్యూ మూన్ అండి, న్యూ మూన్. మీ యొక్క మదర్ ఫిగర్, కేర్ గివర్ విషయంలో న్యూ మూన్ అనేది కనిపిస్తుంది. సో లక్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్లో వస్తుంది. ఇక్కడ కొంచెం వాళ్ళు ఇల్యూషన్స్లో ఉన్నారు. ఓకేనా? సో రియాలిటీ అనేది అది కాదు. సో ఈ సైకిల్ ఎఫెక్ట్ వల్ల ఏంటి అంటే మూన్ సైకిల్, అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య వల్ల ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క వాటిలో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. కొన్నిసార్లు ఒక సైకిల్ దాని యొక్క ప్రభావం వల్ల ఏంటి అంటే మైండ్ అనేది చంచలంగా ఉంటుందన్నమాట. సో అది నిజం అయినప్పటికీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇలాంటి టైంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావటం, లేదా మాట వాదన రావటం లాంటివి జరుగుతుంటాయి. బట్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లక్ మీ సైడే ఉంది. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఏదైతే బ్లెస్సింగ్స్ రావాలో అది అందుతాయి. ఓకేనా? సో అప్పటి వరకు కూడా మీరు కొంచెం మీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని మాత్రమే హోల్డ్ చేయాలి. అన్నెసెసరీగా కానీ ఓకే టైం ఉంది కదా అని కానీ వేరే వర్క్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకేనా? అంటే ట్రై చేయండి, బట్ న్యూ ఆపర్చునిటీస్ని ఆల్వేస్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. కానీ మీరు ఏదైతే పని చేస్తున్నారో, మీకు ఏ పని అయితే క్లారిటీ ఉందో ఆ పనిని వదలొద్దు. అడిషనల్గా యూ కెన్. ఓకేనా? బట్ ఇల్యూషన్ అనేది ఏంటంటే కొన్నిసార్లు మనల్ని మనకి ఏ దారిలో వెళ్ళాలో ఆ దారి కాకుండా ఇంకో దారిలో తీసుకెళ్తుంది అనమాట. బట్ మనం కొంచెం దూరం ప్రయాణం చేసి మన ఎఫర్ట్, టైం అంతా పెట్టడం వల్ల దానివల్ల మనం అనుకున్న రిజల్ట్ అనేవి రావు. ఎందుకంటే అప్పుడు అది ఇల్యూషన్ కదా, అదొక నాట్ క్లారిటీ స్టేజ్ అనమాట, భ్రమ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేజ్లో నడుస్తుందండి మూన్. ఏదైతే పౌర్ణమి ఉందో పౌర్ణమి తర్వాత. ఓకేనా? సో పీస్ఫుల్ రెజల్యూషన్ కన్ఫర్మ్. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే క్లియర్గా ఉంది. ఒక న్యూ మూన్ అనేది వచ్చిందంట. సో చూసుకోండి, లుక్ ఫర్ ఏ సైన్. ఓకేనా? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. బట్ ఏంటంటే మైండ్ కొంచెం చంచలంగా ఉంటుంది, చిరాకుగా అలా ఉంటుంది అంతే. ఓకేనా? బట్ మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ ఎక్కడికి మిస్ అవ్వవు. అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. అండ్ మీకు గుడ్ థింగ్స్, బ్లెస్సింగ్స్ జరుగుతాయా మీరు అనుకున్నవి వస్తుందా అంటే ఎస్ వస్తుంది. సైన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఎస్ఐ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, గ్రూప్ ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. లుక్ ఫర్ ఎ సైన్. ఓకేనా? మీకు ఒక ఇన్ఫర్మేషన్, పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తీసుకురావాలి అనుకుంటున్నారంటే ఏంజల్స్ త్వరలోనే ఒక సైన్ కూడా ఇస్తారంటండి లీగల్ మ్యాటర్కి సంబంధించి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి.
111 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.